చూడండి సిస్టర్, 10 minutesలో నాకు ఈ గొడవకి క్లారిటీ రావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. లైఫ్ లాంగ్ నీ మొహం నేను చూడొద్దు, నా మొహం నువ్వు చూడొద్దు. అర్థమవుతుందా? అయితే ఆకాష్ నదిలే. ఆకాష్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దానికి మించి మీరు ఏ కోరికైనా అడగండి, చేస్తా. లేదా ఆకాష్ నిన్ను ప్రేమిస్తున్నాడో చెప్పు, నేనే భద్రకాళమ్మ గుడిలో మీ ఇద్దరు పెళ్లి చేస్తా. నా పెళ్లి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఆకాష్ వదిలేసావు అనుకో, నా వల్ల నీ లైఫ్లో ఎలాంటి సీన్ ఉండదు. ఇది మాత్రం పక్కా. కాదు కుడుదు అన్నావు అనుకో, మొన్నటి వరకు నీ పరువు కాలేజ్లో ట్రై సిటీలో మీ అమ్మ ముందే పోయింది. ఎక్కువ చేసావు అనుకో, పర్కల్లో వందన పౌల్ట్రీ ఫామ్, ఇప్ప శ్రీకాంత్. నేను సౌండ్ ఇక్కడిస్తే రీసౌండ్ అక్కడ వస్తుంది. ఏ ఏం బతుకేనిది? బురదల పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. చెత్త బతుకునేది. ఛీ! ప్రదేగడికి చెప్పి రికమెండేషన్ ఇప్పిస్తా, వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ చేపించుకో. ఆ బుర్రైనా సెట్ అవుతుంది. వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నావు? శ్రావ్య, ఆర్ యు మ్యాడ్? నువ్వు శివాని 15 minutes లో నా ఛాంబర్కి రావాలి. మ్యాటర్ ఎస్ఐ వరకు వెళ్ళింది. ఓకే సార్. నన్ను పిలుస్తున్నాడు ప్రిన్సిపల్ ఛాంబర్కి. హలో సార్. ఓకే సార్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై కాలేజ్? ఏంటి న్యూసెన్స్? ఆకాష్ మన కాలేజ్ టాపరు. అతనిపై మీరు సీసతలో కొడతారు. సార్ అది కాదు సార్, తప్పు మాది కాదు, వందనాదే. మేము తన మీద కోపంతో వెళ్దాం అనుకుంటే మధ్యలో ఆకాష్ వచ్చేసాడు. మాకేం తెలియదు. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు ఎందుకు? సార్ ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, వీళ్ళతో మాట్లాడి వేస్ట్. ఇంకొకటి, వీళ్ళని ఇద్దరిని డీబార్ చేయండి, లేకపోతే మేము కాలేజ్ వదిలి వెళ్ళిపోతాం. మీ ఇష్టం సార్. ఇక హే స్టాప్ ఇట్ బాబాయ్. సారీ సార్, అయినా మేమే కొట్టామన్న ప్రూఫ్ ఏంటి సార్? గ్యాంగ్ అంతా కలిసి గేమ్లు ఆడుతున్నారు. ఇలా గొడవలు పడి ప్రిన్సిపల్ ఛాంబర్కి వచ్చి షో చేయడం వీళ్ళందరికీ సరదా సార్. ఏంటి శివాని గారు, మీకు ప్రూఫ్ కావాలా? అందరి మొబైల్స్ లో ప్రూఫ్ ఉంది. ఈవెన్ నా దగ్గర కూడా ఉంది ప్రూఫ్. ఇదిగోండి సార్. ఒకసారి ఇవ్వండి. సార్ మొత్తం ఆ వీడియోలో అలా ఉంది, అలానే జరిగింది సార్. శ్రావ్యకి ఆకాష్ అంటే ఇష్టం, కానీ ఆకాష్కి 1% కూడా శ్రావ్య అంటే ఇష్టం లేదు సార్. తను పెద్ద సైకో సార్.